సంవత్సరాలకి నాకు కాదు, మీ ఇద్దరు వాయిస్లు ఓవర్లాప్ అయ్యి ఎవరిది రావట్లేదు. రఫీ గారు, రాజశేఖర్ గారు, వన్ నీడ్ టు బి క్వైట్. 1 minute సార్, 1 minute. 3 శాసన మండలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఓకే, నాకు అర్థమైంది మీ పాయింట్. రాజశేఖర్ గారు, అభ్యర్థులు లేక ఇబ్బంది పడుతున్నారు అనేది మీ పార్టీలో. సార్ మాకు అభ్యర్థులు ఉన్నారో లేదో మేము చూసుకుంటాం సార్. వాళ్ళకి ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చమనండి సార్. సూపర్ 6 ఏమైపోయినాయి, చేతులు ఎత్తి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడమన్నాడు సార్. మేము చేయలేమని ఆయన చేతులు ఎత్తేస్తాడు. ఆయన అయితే చేయకపోతే కుదరదు కదా సార్. చెయ్యకపోతే నేనే అడుగుతా, చంద్రబాబు నాయుడు గారు చెయ్యకపోతే ఒక్కొక్క హామీ ఎందుకు మా హామీలు ఇచ్చారని. ఆయన మొన్న అన్న మాట ఏంటంటే అన్నీ చేస్తాము కానీ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది, కానీ కాస్త ఆలస్యమైనా చేస్తామని. చెయ్యకపోతే ప్రజలు అడగాలి, మీడియాగా మేము కూడా అడుగుతాం ఆయన్ని. రైట్, ఫైనల్ గా శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తానన్నారు కదా, ఆర్థిక పరిస్థితి బాగలేదన్నారు కదా, ఎన్నికలకు ముందే 14 లక్షల కోట్లు అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు కదండి. 10+1 11 లక్షల కోట్లు అనేది చెప్పారు. 14 లక్షల కోట్లు అని చెప్పారు సార్. ఆయన అప్పుల్లో ఉందని చెప్పారు కదా. అప్పుల్లో ఉన్నప్పుడు మరి అది అవునో కాదో అది అందరికి తెలుసు. అది కానీ ఆయన చెయ్యకపోతే ఇంకా 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 టైం ఇవ్వాలి కదా, ఇంకా టైం ఇవ్వాలి కదా. రైట్, హామీలు ఎలా ఇచ్చారు సార్? రఫీ గారు మీరు క్విక్ గా చెప్పండి, శ్రీనివాస్ గారితో కంక్లూడ్ చేద్దాం. 1 సెకండ్ రాజశేఖర్ గారు. రఫీ గారు, వందల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మా పార్టీలో చేరిపోతా ఉన్నారు. ఓకే, జాయిన్ చేసేసుకోండి, శుభ్రంగా జాయిన్ చేసేసుకోండి అందరినీ. అంటే రాజశేఖర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరే మిగులుతారు అందులో. విజయసాయి రెడ్డి కూడా వెళ్ళిపోయాడు. సుబ్బారెడ్డి ఉన్నారు, సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, సజ్జల్ గారు ఉన్నారు. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు విక్రమ్ గారు ఇప్పుడు ఏమన్నారంటే సంప్రదింపులు చేయడం అని. సంప్రదింపులు లేకుండా ఎందుకుంటండి? ఈవెన్ విజయసాయి రెడ్డి గారు కూడా ఏం చెప్పారండి, జగన్మోహన్ రెడ్డి గారితో ఆగమని అడిగారని చెప్పారు. అడిగాను, నేను ఆయనకి చెప్పాను, నాకున్న పరిస్థితులు చెప్పాను, ఆయనకి చెప్పి నేను చేశానని ఆయన మాట్లాడారు. మీరు అలాగే తీసుకుంటే పార్టీలో ఎక్కడ ఏది జరిగినా మేము ఖచ్చితంగా కాంటాక్ట్ లోకి వెళ్తాం, మేము మాట్లాడతాం. వ్యక్తిగతమైనటువంటి సమస్యలు లేదా ఈ కూటమి పెట్టేటువంటి అవస్థలు పడలేక అనేక మంది వెళ్ళిపోతున్నారు. కాదు శ్రీనివాస్ గారు, ఏం అవస్థలు పెడుతున్నారు మీరు చెప్పండి. బొలిశెట్టి గారు ఏం అవస్థలు పెడుతున్నారు? రాజశేఖర్ గారిని కానీ మిగతా వాళ్ళని కూడా వాళ్ళని బయటికి రానివ్వట్లేదా, తిరగనివ్వట్లేదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకునివ్వట్లేదా? బొలిశెట్టి గారు, ఈ వేళని అవస్థలు ఎవరు పెట్టట్లేదండి. రఫీ గారు వన్ సెకండ్ ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్, ప్లీజ్ డోంట్. అవస్థలే కనపడుతున్నాయి. ఋషి గారు, ఎవరు వైసీపీ వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం కానీ వాళ్ళు ఏంటో ఆలోచించే అవసరం నాకైతే లేదు. వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే దాని మీద పట్టుకుంటారని ఇందాక చెప్పాను. నేను చేసిన అంతే, వాళ్ళు చేసిన అంతే. ప్లస్ ఏదో మనం ఇచ్చిన హామీలని పెద్ద మాటలు చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. ఒక్క పెన్షన్ 1000 రూపాయలు పెంచడం 4 సంవత్సరాలు పెట్టిన పెద్ద మనుషులలో ఇవాళ డిబేట్ లోకి వచ్చి మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గుండాలి. ఇవాళ మీరు ఎంత అప్పు చేశారు, ఎంత సంక్షేమానికి ఇచ్చారంటే తెలియని పరిస్థితిలో మీరు ఉన్నారు. అది మళ్ళీ సెపరేట్ డిస్కషన్. హామీలు ఏమి ఇచ్చారు, ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత దాన్ని తొందరగా చేస్తారు, గతంలో వైసీపీ ఏం చేసింది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. బట్ ఇవాళ నాకు వచ్చిన కన్క్లూజన్ ఏంటంటే శ్రీనివాస్ గారు, ఒకటి మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాలి. రాజశేఖర్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఇంకొకళ్ళు కానీ వాళ్ళు కూడా మేము వెనక్కి తగ్గేది లేదు. ప్రతిపక్షంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. చూద్దాం అది ఏ రకంగా ముందుకి వెళ్తారు. రేపు పొద్దున్న అసెంబ్లీకి కూడా రండి రాజశేఖర్ గారు, అసెంబ్లీకి కూడా రమ్మని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని.